ఈ రోజు బైబిల్ అధ్యయనం లూకా సువార్త 9వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మిమ్మల్ని బాగా తెలుసుకోవడానికి, ప్రేమించడానికి మరియు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆమెన్. లూకా సువార్త 9వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారినంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతికళ్లనైనను, జాలనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరిదేనినైనను తీసుకుని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకునరో ఆ పట్టణములో నుండి బయలుదేరునప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. చతుర్ధాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటు తోచకయుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచెననియు, కొందరు ఏలియా కనబడననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించి గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. ప్రొద్దుగురుంకనారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మన మీరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బసచూచుకుని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు. మేము వెళ్లి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొనితెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారాలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తికొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళెత్తిరి. 17 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.